రక్త చరిత్ర ఎవరిదో ఏపీ ప్రజలందరికీ తెలుసునని, ఏవేవో మాట్లాడితే జనం నమ్మరని ఏపీ మంత్రి నారాయణ అన్నారు. రక్త చరిత్ర తెలుసు కాబట్టే గత ఎన్నికల్లో వైసీపీని 11 సీట్లకి పరిమితం చేశారని గుర్తు చేశారు. వైసీపీకి వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదని నారాయణ జోస్యం చెప్పారు. మరోవైపు హైబ్రిడ్ పద్ధతిలో మహానాడు నిర్వహణకి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. గతంలో మహానాడు మాదిరిగానే తీర్మానాలు, ఆమోదాలు ఉంటాయని, కార్యకర్తలకి ఖచ్చితంగా మాట్లాడే అవకాశం ఉంటుంది అంటున్న నారాయణతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. ప్రతి ఏడాది టీడీపీ మహానాడిని అత్యంత ఘనంగా వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. కానీ ఈ ఏడాది పొదుపుతోటి ఈ మహానాడు నిర్వహించబోతున్నారు. ఈ మహానాడుకు సంబంధించి మనతో మాట్లాడేందుకు మంత్రి నారాయణ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏమంటారు సార్, ఈ సంవత్సరం మహానాడు చాలా ఘనంగా చేయాలనుకున్నారు, కానీ పొదుపు సూత్రాలతోటి మొత్తం స్ట్రక్చరే మారిపోయింది. ఎలా చేయబోతున్నారు? అంటే మహానాడుని నెల్లూరులో పెట్టాలని పార్టీ యాక్చువల్గా నిర్ణయించిందండి. అయితే అనుకోకుండా పరిస్థితులను బట్టి భారత ప్రధాని గారు ఇచ్చిన పిలుపు మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు మన హైబ్రిడ్ మోడల్లో పోతాని యాక్చువల్గా నెల్లూరులో ఏదైతే అనుకొని నేలను కూడా చదును చేశారు. అదంతా జరిగే సమయంలో దాన్ని క్యాన్సిల్ చేయటం అంటే ప్లేస్ని ఇక్కడ కాకుండా హైబ్రిడ్ మోడల్లో చేస్తాం. హైబ్రిడ్ మోడల్ అంటే ఎవరైతే స్టేట్ కమిటీ ఉండారో వాళ్ళు పాలిట్ బ్యూరో మెంబర్లు మంగళగిరి పార్టీ ఆఫీస్లో ఉంటారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని కాన్స్టిట్యున్సీలో క్లస్టర్స్, ఏ క్లస్టర్కి ఆ క్లస్టర్, కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా కాదు, కాన్స్టిట్యున్సీ మొత్తం అయినా మళ్ళీ ఒక దగ్గరికి రావటం, వెహికల్స్ వేసుకురావటం, అదంతా మళ్ళా అదే సమస్య అవుతుందని కాన్స్టిట్యున్సీ కూడా వద్దు, క్లస్టర్ వైజ్ పెట్టమన్నారు. నెల్లూరు సిటీలో అయితే 14 క్లస్టర్స్ ఉన్నాయి. నేను నిన్నే క్లస్టర్ ఇన్ఛార్జెస్తో మీటింగ్ పెట్టాను. 14 క్లస్టర్లో ఈ కార్యక్రమం 27, 28 2 రోజుల్లో జరుగుతుంది. మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలు గందరగోళం సృష్టించాయి. చంద్రబాబు మీరంతా కూడా రక్త చరిత్ర వాళ్ళది, మేము చాలా అమాయకులు అని చెప్తున్నారు. దాని మీద సూటిగా ఏం అటు కాదు, రక్త చరిత్ర ఎవరిది అనేది జగమెరిగిన సత్యం. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఎదుటి వాళ్ళ మీద బురజల్తానికి చేస్తున్నారు. కానీ ప్రజలు చూస్తున్నారు, ప్రజలందరికీ తెలుసు అసలు రక్త చరిత్ర ఎవరిది, అసలు వాళ్ళ హిస్టరీ ఏంది అనేది. అందువల్ల వాళ్ళు అలా మాట్లాడిందంటే తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నారు. అందుకనే 2024లో ప్రజలు 11 సీట్లకు పరిమితి చేశారు. ఇదే విధంగా మాట్లాడితే ఆ 11/0 అవుతాయి. మొత్తమే చూస్తే మహానాడు హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించబోతున్నాం. సాధారణంగా కార్యకర్తల సమస్యలు కూడా తెలుసుకుంటాం అని మంత్రి నారాయణ చెప్తున్నారు. అలాగే ఆ రక్త చరిత్ర ఎవరిదో అందరికీ తెలుసు. రాష్ట్ర ప్రజలకి పోయిన ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే వైసీపీ పరిమితమైంది. ఈసారి అవి కూడా ఉండవు, 0 అని మంత్రి నారాయణ వ్యాఖ్యానిస్తున్నారు. ఇది కొన్ని పరిస్థితి. వీడియో మహేష్ బాబు, ABN ఆంధ్రజ్యోతి, నెల్లూరు.